హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మేమైతే ఈరోజు మా చేను దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఎందుకనగా ఈరోజు పత్తి చేనుకైతే మందు అయితే కొడుతున్నాము. అంత ముడతలు వచ్చిందంట, పురుగు మొత్తం తింటుందంట ఆకులను. అయితే ఎట్లాగో ఇంటికి వచ్చాము కదా, అలాగే అది మందు అయితే కొట్టొచ్చని వచ్చాము. ఇగో తీసుకొచ్చారన్నట్టు. నాకు తెలియదు ఇవి ఏంటిదో ఏమేమో, మా ఆయనకైతే తెలుసు. మా ఆయన ముందుకైతే వెళ్ళిపోయాడు. నేనైతే వెళ్తున్నాను ఇప్పుడు మా చేను దగ్గరికి. మా చేను లొకేషన్ మొత్తం మీకు చూపిస్తాను, ఎలా ఉందో చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది మొత్తం. ఇప్పుడైతే ఇక్కడ పల్లెటూరులో ఎలా ఉంటుంది, మొత్తం గ్రీనిష్గా హైలైట్ ఉంటుంది. ఇగో ఇదేనండి మా పొలం లొకేషన్. ఇక్కడ ఇవన్నీ ఇలా చెట్లు ఉంటాయి అన్నట్టు. సీతాఫలం చెట్లు అయితే చాలా ఉంటాయి. ఇప్పుడు సీతాఫలం సీజన్ కదా, మస్తు అంటే మస్తు కాయలు వస్తాయి. కాయలు కాసాయన్నట్టు చూడండి. మా ఆయన అయితే వెళ్తున్నాడు. ముందుగా అలా కనిపించేది. మా సోను కూడా వద్దు, ఇంటికాడే ఉండు, ఎండ కొడుతుందంటే వద్దని మాట వినలే. చూడండి సీతాఫలకాయలు ఎలా ఉన్నాయో, కనిపిస్తున్నాయా మీకు? ఎండ కొడుతుంది బాగా. ఇగో చూడండి, ఫుల్ సీతాఫలంలు ఉన్నాయి. ఇక్కడ ఒకటే చెట్టు కాదు, చాలా. ఇగో ఇక్కడ ఒక చెట్టు, అక్కడ ఒక చెట్టు అయితే ఉంది. ఇదేనండి మా పత్తి చేను. మోటార్ నువ్వు ఆన్ చేసి రాపో, నేను ఆన్ చేయ. నాకు భయం అవుతుంది, వద్దు. నాకు భయం అవుతుంది, వద్దు, నేను చెయ్యను. మోటార్ నేను ఆన్ చేయమని అంటున్నాడు. చూడండి మా పత్తి చేను. ఇగో కొంచెం ఇలా ఏమంటారు, కలుపు అయితే కొంచెం ఉంది. ఎందుకంటే మొన్ననే తీయించామన్నట్టు కలుపు. మోటార్ ఆన్ చేయడానికి అయితే పోతున్నా. భయం అవుతుందని చెప్పినా కూడా ఎందుక మాట విన్నాడు. నా మాట అస్సలకే విన్నాడు మా ఆయన అయితే. చూడండి ఇగో ఇది మా బావి. మా బావి చుట్టూ మొత్తం గ్రీన్ కలర్లో గడ్డి అయితే మొత్తం పెరిగినాయి బాగానే. ఇగో ఇదండి సాటరు, మోటార్ వేసేది. చూడండి ఇగో ఇదే మోటార్, కాకపోతే నేను కట్టేతోటి ఇగో స్టార్ట్ అయింది మోటార్ వేయడం. మళ్ళీ మూత పెట్టాలా? మూత పెట్టానా? వద్దా? ఓకే, వస్తున్నా. మమ్మీ అటే ఉండు, డాడీ ముందు బావి ఉంది. ఓకే ఓకే. ఇగో చూడండి, ఇది అది వచ్చేసి వరి అండి, వరి పొలం అది. ఇది వచ్చేసి చేను, అంటే పత్తి చేను. పత్తి వేసేదాన్ని చేను అంటాం కదా, పొలం. వరి వేసేదాన్ని పొలమా. జాడ అక్కడ ఉంది, డాడీ తీసుకురా పో బేటి. అక్కడ పెట్టేసి వచ్చిన. పో బేటి ప్లీజ్ డాడీ, నేను మాట్లాడుకుంటూ అయితే వచ్చేసిన. వెళ్ళవే డాడీ ప్లీజ్. ఇగో మా సోను చేతికి అయితే రాఖీ కట్టిల్లు. నేను మర్చిపోయినా, మళ్ళీ ఇటే వచ్చేసిన. పో తీసుకురా పో. వెళ్ళడాడే. అటు ఇటు తిప్పుతున్నాడు మా ఆయన అయితే. చూడండి, నేనేమో అక్కడే ఇక్కడ వాటర్ కలుపుతారేమో అనుకొని ఇక్కడే మందు పెట్టేసి వచ్చాను. మోటార్ వేసి రావడానికి వెళ్ళాను. అయితే మందు తీసుకురా అని ఇక మళ్ళీ వెళ్తాండు, వర్రుతాండు. ఏం చేద్దాం, అట్లనే వర్రుతాడు ఎప్పటికీ అంతే. ఈరోజు రాఖీ ఫెస్టివల్ అండి. రాఖీ కట్టడానికి పంపించడం లేదు మా ఆయన. ఏం చేద్దాం, పంపించడం లేదు. ఇగో ఇంటి దగ్గరే ఉన్నాను. వెళ్తా నేను మా తమ్ముడికి రాఖీ కట్టడానికంటే నాతోని గొడవ పెట్టుకుంటున్నాడు రోజు. వెళ్ళడం అవసరం లేదు, వద్దు అని చెప్తున్నాడు అన్నట్టు. అందుకే ఇగో ఎట్లాగో ఈ పని కూడా అయిపోతుంది కదా అని మందు కొట్టడానికి అయితే వచ్చేసాము మేము. నువ్వు త్వరగా కంప్లీట్ చేస్తే ఇంటికి పోదాం. నేను వెళ్తా రాఖీ కట్టడానికి. తొందరగా కానీ, పొద్దున్న నుంచి ఎప్పటి నుంచో ఒర్రినా తొందరగా పద. ఎప్పుడో పొద్దున లేవంగానే వంట కంప్లీట్ చేశాను అన్నట్టు. తొందరగా వెళ్దామని. కానీ చాలా అంటే చాలా లేట్ చేశారు. ఇప్పుడేమో ఎండ బాగా కొడుతుంది. 9 అవుతుందా, 10 అవుతుంది, 9:30 అలా అవుతుంది. వర్షం వర్షం అంటారు, ఎండ చూడండి ఎలా ఉందో. వస్తే ఎండ కొడుతుంది. ఎప్పుడైనా మాట వింటే మంచిది. మాట ఎప్పటికీ వినడు వీడైతే అసలు. మీ వంశంలోనే లేదు మాట వినడం, అట్లనే అంటున్నారు అందరూ. అది ఏంటిదో చెప్పరాదు. ఏంటిది అవి? ఇది నానో యూరియా. ఇది వచ్చేసి మనం యూరియా బత్తాలు 2 బత్తాలు వేసేదానికంటే ఇది ఒక్కసారి కొడితే మనం పైన నుంచి వెళ్ళి కిందికి ఇస్తుంది అన్నట్టు వేర్లకు. కొంచెం గట్టిగా మాట్లాడాలి. ఒర్రుతావు కదా నా పైన, అయితే గట్టిగా తిడతావా? బాగా బూతులైనా ఏదైనా తిడతావు కదా, అదేదో గట్టిగా మాట్లాడు. ఇక్కడ వినబడాలి మన ఫ్రెండ్స్ అందరికి.
అట్లా గట్టిగా మాట్లాడాలి. పైన మందు స్ప్రే చేస్తే ఏమవుతుంది అంటే యూరియా భూమిలో వేసే బదులు పైన కొడితే పైనుంచి వెళ్ళి మన ఆకులు కానీ ఆకులు ముడత ఉన్నాయి కదా, ఇగో ముడత వస్తుంది అన్నట్టు, ఎరుపు రంగులో రాకుండా మంచిగా పచ్చగా వస్తుంది. అదంతా ఎందుకులే కానీ ఇవాళ బొట్టు పెట్టుకున్నందుకు మస్తు అందంగా ఉన్నావు. ఇగో అవునా, మస్తు అందంగా ఉన్నావు. ఇగో 1919 ఇది 1919. దానికి ఇది దేనికి సంబంధించింది? ఇది నాకు కూడా తెలియదు. మరి ఎందుకు తీసుకొచ్చినావు? అక్కడ ఏం అడిగి తీసుకొచ్చినావు? అసలు ఒకటి తెలిస్తే ఒకటి తెలియదు, సరిగా తెలియదు. కాకపోతే అక్కడ 1919 ఇది ఆకు మీద పచ్చదనం తెస్తుంది అన్నట్టు. ఇది మేము ఎప్పటికీ వెళ్ళి తీసుకొస్తాం అన్నట్టు. కాబట్టి ఏమైనా ఉన్నా కూడా మొత్తం ఖతం అవుతుంది. అవునా, ఎప్పటికి తీసుకొచ్చే అంకులే ఇక అతనే ఇచ్చేస్తాడు ఇక దేనికి సంబంధించిందో అని. ఇక సరిగా తెలియదు మా ఆయనకైతే. ఇది మోనో అంటారు. ఎక్కువ శాతం రైతులు ఏమవుతుంది అంటే అప్పులకి ఇట్లా బాధ అయ్యి ఈ మోనో మందు తాగి చచ్చిపోతారు. కానీ అట్లా చేయొద్దు ఫ్రెండ్స్. ఇది మన చేనులో కొట్టాలి. ఇది దోమలకు పనిచేస్తుంది. దోమలు ఒక్కటి కూడా ఉండదు, మొత్తం పని ఖతం అవుతుంది. ఎక్కువ శాతం అన్ని తీసుకొచ్చి 4 ఇది ఆల్ట్రా మొత్తం చేయాలి. అవునా, ఇది ఆల్ట్రా. ఇది 4 ఐటమ్స్ ఉన్నాయి కదా, అవన్నీ 4 మిక్స్డ్ చేస్తావా ఒకటేసారి? ఈ కాపుకు మంచిగా రాలిపోకుండా, పూత రాలిపోకుండా కాపు వచ్చేటట్టు చూస్తుంది కావచ్చు, అది మంచిగా పని చేస్తుంది. ఇది ఎకరానికి 6-7 పంపులు చేయాలి. చిన్న బాటిలే అంత 6-7 ఎకరం పంపు చేయాలా? 6-7 ఎకరం పంపు చేయాలి. అవునా, మళ్ళీ వచ్చేసి నువ్వు అంతలోపు కలుపు. నేను ఇగో ఇదేనండి మా వరి, చూడండి మా పొలం. ఇగో వరి మొన్ననే నాటు వేయించామని చెప్పాం కదా, మొన్ననే చీమలు కుట్టినాయి వామ్మో. ఇగో చూడండి మా వరి పొలం చూడండి ఎంత బాగుందో. ఇట్లా ఉంటుంది మందు. ఇది మన సిటీలో ఉన్న వాళ్ళకి తెలియదు కదా. ఇది ఎట్లా అంటే మన కాఫీ పౌడర్ ఉంటాయి కదా, కాఫీ పౌడర్ లెక్క ఉంటుంది. చిన్నగా ఉన్నాయి అవన్నీ. ఇగో చూపి ఒకసారి. కాఫీ పౌడర్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది అన్నట్టు. ఇది ఎకరానికి 6 పంపులు చేయాలి. ఇది డబ్బా. డాడీ నువ్వు ఇటు దూరం జరగబెట్టి, అక్కడ ఉండొద్దు, ఓకేనా? నువ్వు షర్ట్ ఎందుకు వేసుకోవాలి డాడీ? ఇటు చేయండి సైడు. దాని మీద ఎందుకు వచ్చేసినావు? నేనైతే ముందుకు వచ్చేసాను, వెనక నుంచి వాళ్ళ డాడీ బండి పైన అయితే వచ్చేసిండు మా సోను అయితే. 1919 ఏమైతుందంటే ఇలా కార్బన్ డైఆక్సైడ్ అదంతా మిక్స్డ్ చేయి, కొంచెం తొందర చేయి, లేట్ అవుతుంది, మళ్ళీ ఇంటికి వెళ్ళాలి. ఇంటికి పోరాదు, నేను ఎట్లా పోతా? తమ్ముని పైన ప్రేమ ఉంటే నువ్వు పోవాలి, నేను పోతా. నన్ను ఎవరు తీసుకుపోతారు మరి బండి పైన? బండి వేసుకొని పో. బండి నాకు రావద్దా? ఇది పింక్ కలర్ లో ఉంది, డ్రాగన్ లెక్క అంటాగో. నేనేమో పింక్ కలర్ లెక్క ఉంటే డ్రాగన్ లెక్క ఉంది అని అంటున్నాడు మా సోను అయితే. యూరియా దొరకలేదు కదా, అందుకని పైన కొడుతున్నాం. ఇగో చూడండి బాగుంది కదా, అసలు పల్లెటూరు వాతావరణమే వేరు, అసలు ఎలా మాటల్లో చెప్పలేము మనం, అలా ఉంటది, అంత బాగుంటది. మరి నానో యూరియా ఇది 50 గ్రాములు వేయాలి. అయ్యో మంచిగా ఎట్లా ఉంటది అంటే ఇది మందు లెక్క, మన వడక మందు ఉంటాయి కదా దాని లెక్క ఉంటది. అట్లా అని మరి వడక మందు ఉందని ఇంకా ఏమైనా అనకు, కానీ తొందరగా అయ్యాయి తొందరగా కానీ లేట్ అవుతుంది ప్లీజ్. ఇంకా ఇక్కడ వెళ్ళాక చూపియండి వాతావరణం మొత్తం, పల్లెటూరు వాతావరణం. అవును, ఒకరోజేమో మా పల్లెటూరు మా ఊరు మొత్తం చూపిస్తాము. మా తండా అంటే మేము తండా అని పిలుస్తాం కదా, మేము బంజారా కదా, బంజారా ఎస్టీ బంజారాలో తండా అని పిలుస్తాం అన్నట్టు. మీరేమో ఊరు ఎలాగంటారో మేము మా ఊరుని తండా లెక్క అని పిలుస్తాం అన్నట్టు. ఒకరోజు మా తండా మొత్తం చూపిస్తాము, ఫుల్ వీడియో చేస్తాము. మీకు కావాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీ తండా మాకు చూపియండి అని చెప్పండి.
నిజంగా చేస్తాము. ఇప్పుడైతే మీరు చెప్పారు కదా ఎప్పటి నుంచో మీ పల్లెటూరు వాతావరణం అంటే చేను వాతావరణము మొత్తం పొలము చేను మొత్తం చూపియండి అని చెప్పారు కదా, అందుకే వచ్చాము. ఇక చూపిద్దాము, ఎలాగో వచ్చాము కదా ఇక్కడ చేను దగ్గరే పని చేస్తామండి. మేము వ్యవసాయం కూడా చేస్తాము. ఇదివరకు అయితే ఎప్పుడు కలుపు తీయడం ఉన్నా పత్తి తీయడం ఉన్నా కూడా వచ్చి మేము తీసి వెళ్ళిపోతాం అన్నట్టు, కూలోళ్ళని తీసుకొచ్చి తీసి వెళ్ళిపోతాము. కానీ ఇంకా ఇప్పుడు షాప్ పెట్టిన కానుంచి నేను ఎక్కువ రావడం లేదు. నాకు కూడా వచ్చు, నేను వ్యవసాయం చేస్తాను. కొన్ని నాటు గిట్లా అన్నీ వేయడం రాకున్నా కొన్ని అయితే నాకు వచ్చు అన్నట్టు. పత్తి తీయడము కలుపు తీయడం అవి వచ్చు కదా, ఇలాగో వచ్చి చేపించుకొని నేను వెళ్ళిపోయేదాన్ని అప్పుడైతే. కానీ ఇప్పుడు అంత కుదరడం లేదు. అందుకే మొన్న నాటు వేయించేటప్పుడు మా ఆయననే వచ్చి నాటు వేయించి పోయిండు అన్నట్టు. ఇగో అండి మా ఆయన అయితే మందు కొడుతున్నాడు. మంచిగా కొట్టు, మరి మంచిగా కొట్టు, ఆకులు మంచిగా రావాలి. ఇగో కొంచెం ఒక్కొక్క దగ్గర ఇగో ఇక్కడ ఈ చెట్టు అయితే కొంచెం బాగానే ఉంది. ఒక దగ్గర ఇగో ఇక్కడ వచ్చేసి ఇగో కొంచెం ముడతలు వచ్చినట్టు ఉంది కదా, అందుకనే ఇక మందు అయితే తీసుకొచ్చి ఎట్లాగో ఇంటికి వచ్చాము. కుదరడం లేదన్నట్టు. మొన్న వచ్చి ఇగో గడ్డి కూడా బాగానే ఉందండి, మొన్ననే తీపిచ్చాము, మళ్ళీ వచ్చేసింది గడ్డి అయితే. అదే కాపు రావడానికి కూడా ఇక ఒకటేసారి కొట్టేసినాం అన్నట్టు. ఆల్ మిక్స్డ్ అన్నీ మిక్స్ చేసి కొట్టాము. అంటే ఇక మీరు అనుకుంటారు కావచ్చు అన్నీ ఒకటేసారి మిక్స్ చేశారు మరి బాగానే ఉంటుందా చెట్టు అలా అని అసలు అనుకోకండి. ఎందుకంటే మనకు తెలియదు, నిజంగానే మనకు తెలియదు అది ఎలా చేయాలో ఏమో మనకు తెలియదు. కాకపోతే ఏమంటారు అక్కడ వాళ్ళు మందు ఇచ్చే వాళ్ళకి తెలుసు కదా, ఎప్పటికీ అక్కడ ఒక దగ్గరే తీసుకొస్తాం అన్నట్టు. ఏది తీసుకుంటే ఏది బాగుంటుందో ఏది కొడితే ఎలా ఉంటుందో చెట్టు అన్నీ అతనికి తెలుసు అన్నట్టు. కాబట్టి అతను తెలిసిన అతనే మంచిగా ఇచ్చేస్తాడు అన్నట్టు. ఇగో ఇలా ఉంది, కొంచెం ఆకులు ముడితో వస్తుంది, కొంచెం మంచిగా రావాలి కాపు రావాలని చెప్పగానే మనకి వాటికి సంబంధించిన మందులు అయితే ఇచ్చేస్తారు అన్నట్టు. అందుకని పోయి తీసుకొచ్చారు, పొద్దునే తీసుకొచ్చారు. నేనేమో పొద్దునే వెళ్ళి తీసుకోరా తొందరగా, మళ్ళీ 10 వరకు అయిపోవచ్చు అని అనుకుంటే 10 కాస్త ఇప్పుడు 10 అయింది. 10కి ఈ చేను దగ్గరకు వచ్చాము మేము. మా ఇగో చింత చెట్టు అండి, చూడండి ఎంత బాగుంది కదా చింత చెట్టు. దీని కింద అయితే మేము ఇప్పుడైతే ఇగో మొన్ననే వచ్చాము ఒకరోజు. ఏమండి కొట్టడం అయిపోయిందా? మందు కొట్టడం అయిపోయిందా? ఇంకెప్పుడు అయిపోతుంది? త్వరగా ఇంటికి వెళ్ళాలని చెప్తున్నాను కదా అబ్బా, ప్లీజ్ తొందరగా కానివ్వండి. ఎవరైనా రాఖీ రోజు ఇగో వచ్చామండి మేమైతే చేను దగ్గరికి. అంటే ఇక మాకు ఎక్కువ కుదరడం లేదు కదా, అందుకని రాఖీ పండుగ రోజు ఇక ఎలాగో ఇంటికి వచ్చామని ఇది కూడా కంప్లీట్ చేసి ఇక ఇంటికి వెళ్ళిపోవచ్చు. అక్కడ మా ఇంటికి వెళ్ళి రాఖీ కట్టడానికి వెళ్ళి మళ్ళీ ఇక రేపు సండే కదా అక్కడ హన్మకొండకు అయితే వెళ్ళిపోవచ్చు అని ఇక మేమైతే ఇది చేసుకుంటున్నామని తొందరగా కంప్లీట్ చేసుకుంటే మా ఆయన అయితే చూడండి ఎంత నిమ్మలంగా కొడుతున్నాడు. మా తమ్ముడు అక్కడ మా ఇంటికాడ వెయిట్ చేస్తున్నాడంట, ఫోన్ చేస్తున్నారు వాళ్ళు. ఓకే మా అమ్మ వాళ్ళు తొందరరా. ఇక సగం ఉంది కదా, సగం దగ్గరకు వచ్చి ఇక సగం అయిపోయిందండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే వచ్చేసింది, ఇంకా సగం ఉంది కదా. ఇక సగం ఉన్నట్టే కదా, 1/2 అవర్లో అయిపోతుందా? 1 అవర్ పడుతుంది కావచ్చు, 1/2 అవర్ అని అంటాడు కానీ 1 అవర్ పడుతుంది. ఎందుకంటే నిమ్మలంగా పోతున్నాడు. అగో చిన్న పిల్లగాళ్ళు అయినా ఉరుకుతారు తొందరగా మంచిగా టక పని చేసుకుంటా. ఏ పని అయినా నిమ్మలమే ఉంటుంది. అవును మరి. ఇగో మంది అయితే కొడుతున్నాడు అని చెప్పాను కదా, మా ఆయన అయితే కొడుతున్నాడు. ఇక మేమైతే ఇంటికి వెళ్తున్నాము, ఎందుకంటే ఇక దగ్గరకు వచ్చేసింది, కొట్టడం కంప్లీట్ అయిపోయింది. ఇక మీరు వెళ్ళండి అని చెప్పాడు అన్నట్టు. అయితే ఇక వెళ్తున్నాము. ఇక ఇంటికి వెళ్ళి రెడీ అవ్వాలి కదా, ఎందుకంటే రెడీ అయ్యి మా ఇంటికి వెళ్ళాలి కదా, మళ్ళీ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. మా తమ్ముడు వాళ్ళైతే మా కోసం వెయిట్ చేస్తున్నారు, మా అక్క వాళ్ళందరూ. ఎప్పుడు వెళ్ళినా మేము ముగ్గురు అక్క చెల్లెలు కలిసి వెళ్తాము. ఫస్ట్ పెద్దక్క కట్టినాకనే చిన్నాక మేము ఇద్దరం కడతాం అన్నట్టు. ఇక వెళ్తున్నాము. మా కన్నయ్య అయితే ఇంటికాడే ఉన్నాడు. మా సోను వాళ్ళకైతే మా అక్క వాళ్ళ కూతురే కడుతుంది అన్నట్టు రాఖీ. ఇక అక్కడ ఒక దగ్గర అమ్మ వాళ్ళ ఇంటికాడే కడతాము అందరం. ఇదిగో కనిపించేది మసీదుల పండుగ అని మొన్న శీతల ఫెస్టివల్ జరిగిందని చెప్పాను కదండి. అక్కడ మసీదుల ఫెస్టివల్ మా చేనులోనే ఉంటుంది అన్నట్టు, మసీదుల భవానీ. ఇంటికి వెళ్తున్నాము. జరుగు డాడీ,
ఇంటికి వెళ్తున్నాము. కొంచెమే డిస్టెన్స్ ఉంటుందండి మా ఇంటి నుంచి మా చేను. అయితే ఇది వచ్చేసి ఇది మొక్కజొన్న వేసారు అన్నట్టు. దగ్గరకు వచ్చేసింది, పీస్ అయితే వచ్చేసింది మొక్కకి, కంకులకి. ఇది మా పక్కన చేను ఉంటుంది అన్నట్టు. ఇది వేరే వాళ్ళది, మాది కాదు. ఇటు వచ్చేసి పొలం, ఇది వచ్చేసి రోడ్డు, ఇది వచ్చేసి సీతాఫలకాయ చెట్టు. ఓ ఎక్కడ చూసినా అవే ఉంటాయండి. ఇక ఆ సీతాఫలకాయల సీజన్ కదా ఇప్పుడు. ఎక్కడ చూసినా మా ఊర్లో అయితే మొత్తం అవే ఉంటాయి అన్నట్టు. ఓ ఫుల్ అంటే ఫుల్ సీతాఫలకాయలు తినవచ్చు. మేము తింటాం బాగానే. మాకు పంపిస్తుంది మా అత్త, తీసుకొచ్చి పంపిస్తుంది అన్నట్టు. ఎలా ఉంది మా పొలం, ఎలా ఉంది మా చేను, ఎలా ఉంది మీకు నచ్చితే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూడండి. డాడీ మన చేను చూసినావు కదా, నువ్వు రోజు వస్తావు కదా నువ్వు అప్పుడప్పుడు. నీకు ఎలా అనిపిస్తుంది బెట్టి? సూపర్ అనిపిస్తుంది కదా. ఎందుకంటే అక్కడ లొకేషన్ అయినా అక్కడ వాతావరణం హాయిగా ప్రశాంతతని ఇస్తుంది అన్నట్టు. ఇంటికాడ మొత్తం అల్లరి అక్కడ సిటీలో సౌండ్ అన్నీ ఉంటుంది కదా. ఇక్కడ వచ్చేసి ఆహా ప్రశాంతంగా నిద్రపోవచ్చు కూడా. అక్కడ మా చెట్టు కింద, చిన్న చెట్టు కింద అయితే ఉయ్యాల కూడా కట్టినాం మేము. అప్పుడప్పుడు పడుకుంటా అలా కొద్దిసేపు ఆడుకుంటారు అన్నట్టు అది ఉయ్యాల పైన. ఇగో ఇక్కడ వచ్చేసి నిమ్మ తోట ఉందన్నట్టు మా అత్తయ్య వాళ్ళది. ఇది వచ్చేసి ఇగో నిమ్మకాయ తోట. ఇదివరకు ఇగో ఏమో దోసకాయనో సోరకాయ అదేదో పెట్టిళ్ళు ఆల్రెడీ. నిమ్మకాయలు ఉంది, మళ్ళీ వచ్చేసి సోరకాయ కూడా వేశారన్నట్టు. ఇక అది ఎప్పుడో పూతకు వస్తాయి కదండి, అందుకనే అంతలోపు ఖాళీగా ఉంచడం ఎందుకని అందులో అయితే ఇక టమాటా తోట వేశారు. టమాటా ఉంది, సోరకాయ ఉంది, బీరకాయ ఉంది, మొత్తం ఆల్ మిక్స్డ్ చేశారు అన్నట్టు అత్తయ్య వాళ్ళు. దగ్గరికి అయితే వచ్చేసింది మా ఇల్లు, మా ఊరు, మా తండ వచ్చేస్తుంది దగ్గరికి. నడుచుకుంటూ పోతున్నాము. మా ఆయన వెనకైగా కంప్లీట్ కాగానే బైక్ మీద వస్తాడు అన్నట్టు. ఇంతకీ మా వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ చూడండి, స్కిప్ చేయకండి. ఓకే బాయ్. సోను బాయ్ చెప్పు డాడీ. బాయ్ ఫ్రెండ్స్. మా సోను అయితే బండ్ల మీదనే వచ్చేసిండు. అలాగే హ్యాపీ రక్షాబంధన్ అందరికీ, ఇటు ఫ్యామిలీ అందరికీ హ్యాపీ రక్షాబంధన్.